హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టీవీలోన పేపర్లోన ఎంతోమంది అపర కుబేర్ల గురించి మనము చదువుతుంటాం, టీవీల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు లేటెస్ట్గా పేపర్లో వచ్చేసి గూగుల్ CEO సుందర్ పిచ్చయ్ గారు, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ CEO మన సత్య నాదెళ్ల గారు ఈరోజు మనకు అపర కుబేర్ల జాబితాలో వాళ్ళు కూడా నీకు ఎంట్రీ అయ్యారు. భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయం ఇది. అలాగే ఈ మధ్యనే స్వర్గస్థులైన రతన్ టాటా గారు 88 ఏళ్ళ వయసు. ఆయన తుది శ్వాస వరకు తను నలుగురికి ఉపాధి కల్పించడానికి ఉద్దేశంతోనే ఎన్నో కంపెనీలు స్థాపించి లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఆయన చివరి వరకు పోరాడు. నిజంగా నా అభిప్రాయము ఆయన ఒక నిజమైన దేశభక్తుడు అని చెప్పి నా అభిప్రాయం. అలాగే కొద్దిమంది తమ స్టేటస్ కోసము డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఎంతోమంది నీకు సంపాదించి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కొద్దిమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కోవలకు కాకుండా కొద్దిమంది బతకడానికి మాత్రమే 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా ఈ రోజు వరకు కష్టపడుతూ తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతోమంది బీదరికంలో బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తిని మేము ఈరోజు మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాము. వాళ్ళని మేము పరిచయం చేయబోతున్నాము. ఆ వ్యక్తిని ఒకసారి చూడండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన ఆయన నేతాజీ స్కూల్ ఎర్రగుంట్ల కరస్పాండెంట్ మొహమ్మద్ బాషా గారు ఈయన పేరు. ఈయన స్కూల్లోనే ఇప్పుడు మేము ఇతన్ని మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పాము కదా. ఈయన వీరయ్య గారు అని చెప్పని, ఈయనది స్వగ్రామం ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు వచ్చి ఈయన బట్టల మూట పెట్టుకొని వీధులన్నీ తిరుగుతూ ఈయన వ్యాపారం చేస్తున్నాడు. ఈయన దగ్గర వచ్చేసి ఒక 20,000 సరుకు వరకు ఉందని చెప్పాడు. ఆ మూట తీసుకొని ఒక సైకిల్ పెట్టుకొని రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రము నీకు ఈవినింగ్ 5 o'clock వరకు ఈయన వీధులన్నీ తిరిగి అమ్ముకుంటాడు బట్టలు. ఆ వచ్చిన దాంతో ఈయన జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈయన వయసు, ఈయన చూడండి ఈయన హైట్ ఎంత ఉందో. హైట్ 5 అడుగులు కూడా సరిగా ఉండడు. ఈయనకు వయసు వచ్చేసి 75 ఏళ్ళు. ఈ 75 ఏళ్ళ వయసులో కూడా ఇప్పుడు ఈయన్ని అడుగుదాం, ఆయన కుటుంబ విషయాలు మనమే అడుగుదాం. మనమే అన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. సార్ కూడా కొన్ని అడుగుతాడు ఆయన విషయాలు. సార్తో వేస్తాం. మీ పేరు ఈరయ్య సార్. ఇంకా గట్టిగా చెప్పు. ఈరయ్య సార్, కాటం ఈరయ్య. నా వయసు 75 ఏళ్ళు సార్. నువ్వు ఒక్కనే ఉండవా? మీ భార్య ఉందా? మా భార్య లేదు సార్, నేను ఒక్కనే ఉండా సార్. మీ భార్య చనిపోయిందా? చనిపోయింది. 3 ఏళ్ళు అయింది సార్. నీకు ఎంతమంది బిడ్డలు? 4 సార్. నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు? చిన్న కొడుకు దగ్గర ఉన్నా సార్. మిగతా బిడ్డలు ఏం చేస్తున్నారు? వాళ్ళు గుడ్డలంగళ్ళకి పోతారు సార్. ఎవరు ఉద్యోగాలు ఏం లేదు. నా దగ్గర కూడా 4 అంతే. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? చిన్న కొడుకు దగ్గర ఉండా సార్. ఆయన దగ్గర ఉండవా? అవు సార్. మరి ఈ వయసు ఎందుకు ఇంతగా కష్టపడుతున్నావు? ఎందుకని ఏం చేయాలి సార్, జరగడం లేదు సార్. ఆవిడ తెచ్చే లెక్క ఈ లెక్కలు. నీకేమైనా పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తాను సార్. ప్రభుత్వం నుండి ఏమైనా ఉంది? ఆసరా ఉంది? అవన్నీ ఏం లేవు సార్. ఇల్లు ఏమైనా తీసుకున్నావా? ఇల్లు లేదు. స్థలం ఏమైనా ఇచ్చినారా? ఏమైనా స్థలం పెట్టుకోలేదా? ఏం లేదు. రేషన్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందా? మరి రేషన్ కార్డు ఉంటే నువ్వు ఏమైనా స్థలానికి పెట్టుకోవచ్చు కదా. పెట్టుకున్నా. అప్పుడు మా భార్య ఎట్టనో పోయినాయి సార్. అవన్నీ మా భార్యతోనే ఎన్ని పోయినాయి. మా భార్య స్థలం ఏం తీసుకోలే, ఇల్లు లేదు, ఏం లేదు సార్. నువ్వు ఓన్లీ ఈ వయసు కూడా దేంట్లో అమ్ముతావు? సైకిల్ అమ్ముతావు? సైకిల్ మీద సార్ వ్యాపారం. మరి ఎర్రగుంటకు వచ్చి ఎందుకు అమ్ముతున్నావు? ఏం సార్, నా పరిస్థితి బాగాలేక ఇంట్లో. నువ్వు ఎన్నేళ్ళు అయింది ఈ వ్యాపారం చేయబట్టి? 40 ఏళ్ళు అయింది సార్. పొద్దుటూరులో నువ్వు ఇంతకుముందు ఏం చేసేవాడివి? మగ్గం నేసాను. మగ్గం నేసేవాడు. తర్వాత ఎన్నేళ్ళు ఇప్పుడు చేయబట్టి? 40 ఏళ్ళు సార్. అంటే ఎర్రగుంట్లకు వచ్చే వ్యాపారం చేస్తాను. ఎర్రగుంటలో 40 ఏళ్ళు. ఎందుకు ఇక్కడ పరిచయాలు ఎక్కువ ఉన్నాయని? ఎక్కువ ఉన్నాయి సార్. లేకపోతే ఇంకా ఎక్కడంతా పోయేదంటే. సరే సరే. బాగా వ్యాపారం బాగా జరుగుతుందా? పర్వాలేదు సార్. నీ ఆరోగ్యం ఇంత బాగా ఉండడానికి కారణం ఏమి? నీకు బీపీ షుగర్ ఇట్లాంటివన్నీ ఏమైనా ఉన్నాయి? ఏం లేవు సార్. బీపీ లేదు, షుగర్ లేదు. 75 ఏళ్ళ వయసు. గ్యాస్ ట్రబుల్ ఒకటి ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎర్రగుంటలోనే అమ్ముతా సార్. నీకు ఎలాంటి రోగాలు ఏం లేవు. అదండి ఈయన టెక్నిక్. బీపీ షుగర్ లేదు అంటే కారణం నాకు తెలిసి ఈయన పాదయాత్ర. ఈయన నడుచుకుంటూ తిరుగుతాడు. మక్కి ఇరిగింది సార్. కింద పడ్డావా? కింద పడి యాక్సిడెంట్ అయ్యి మక్కి ఇరిగింది. ఇంకా మోకాలు నొప్పులు ఉన్నాయి. దాని ఏటికి ఈయన నడచలేకుండా అంతే సార్. కానీ ఈయన వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈయన సైకిల్ ఎత్తు కూడా లేడు, సైకిల్ ఎక్కలేడు. కేవలము దొబ్బుకొని పోవడానికి మాత్రమే సైకిల్ పెట్టుకున్నాడు. సైకిల్ మీద సరుకు పెట్టుకొని దొబ్బుకుంటూ కేవలము లుంగీలు, డ్రాయర్లు,
టవాళ్ళు లంగార్నులు అలాంటివి మాత్రమే అమ్ముకొని నైటీస్ జీవనము సాగిస్తూ ఉన్నావు. అవును సార్. రైట్. సరే, నువ్వు ఇంకా ఎన్నేళ్ళు చేయగలవు అని చెప్పి నువ్వు ఏమో సార్, అనుకుంటున్నావు? అవన్నీ నేను చెప్పలేము సార్, రేపటికే పోతా. ఈయన ఇప్పుడు వీరయ్య గారు 75 ఏళ్ళ వయసులో ఇంత కష్టపడుతున్నారు. నాకు ఒక సాయి కుమార్, ఈ సినీ యాక్టర్ సాయి కుమార్ గారిని కొన్ని మాటలు ఈ మధ్యలోనే వీడియోలో చూశాను. ఆ మాటలు నాకు గుర్తొస్తున్నాయి. అవేమంటే, పరిగెత్తు, లేదా నడు, అదే చేత కాకపోతే గిన ప్రాకు, అంతేగాని ఒక్క చోట కూర్చోవద్దు. మనం ఈ సముద్రం వచ్చేసి మన దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఊవెత్తున ఎగిసి పడుతుంటే మనము చేత కాని వాళ్ళ చావలేని వాళ్ళ మనం కూర్చోకూడదు ఒక చోట అని సాయి కుమార్ డైలాగులు గుర్తుకొస్తున్నాయి. అలాంటి కోవలకి ఈయన వస్తాడు. ఎందుకంటే ఈయన వచ్చేసి 75 ఏళ్ళ వయసులో కూడా కొడుకుల మీద కానీ కూతుర్ల మీద కానీ ఆశ లేకుండా ఈయన మాత్రమే కష్టపడుతూ ఇంటికి వచ్చేది ఈయనకు ఒక పెన్షన్ మాత్రమే. కాబట్టి ఈయన అన్ని ఇంటికి కూడా తీసుకెళ్ళి ఈయన వాళ్ళ జీవనోపాధి సాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయనని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. వీరయ్య గారి కృషిని అభినందిస్తూ, ఆయన సహనాన్ని అభినందిస్తూ, ఈరోజు నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని మనం స్ఫూర్తిగా స్వీకరించి, ఈరోజు ఉండే యువత ఎన్నో టెక్నాలజీ వస్తున్నాయి, కొత్త కొత్త టెక్నాలజీ, క్వాంటము, ఏఐ అని, ఇవన్నీ ఇట్లాంటి టెక్నాలజీలన్నీ వచ్చాయి. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని మనం భారతదేశానికి, మనకు ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకురావడానికి వాళ్ళు అహర్నిశలు కష్టపడి వాళ్ళు పైకి రావాలని ఆశిస్తూ, ఇట్లాంటి వ్యక్తుల్ని కొద్దిగా మనం స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలని చెప్పని ఆశిస్తూ, ఎదుగుతారని నేను ఆశిస్తూ, ఈయనకు ఉడతా భక్తిగా మనము ఆర్థిక సహాయం కొద్దిగా చేయాలనుకుంటున్నాను. కాబట్టి వీరయ్య గారు, ఇదొక మీరు ఏమనుకోద్దండి, ఇదే నువ్వు లక్షలు అనుకోండి. రా. ఇక్కడ పోయింది సార్. ఎక్కడ? ఏంపల్లి రోడ్డు. ఇంకా ఏంపల్లి రోడ్డే ఎక్కువ. గట్టిగా మాట్లాడు. ఏంపల్లి రోడ్డు, కడప రోడ్డు. సరే సరే. కడప రోడ్డు. ఎంత అయింది వ్యాపారం ఈరోజు? ఎంత వ్యాపారం చేసినావు? 2000 అయింది సార్. 2000 అయిందా? అంటే అప్పులు ఇస్తావా? అప్పులు, నగదు అంతా. అంటే ఈ రోజు కూడా మరి కొత్తగా అప్పులు ఇచ్చినావా? ఈ రోజు ఏమీ లేదు సార్. ఏమీ లేదా? ఉండే వసూలు చేసుకున్నావు, లేకపోతే క్యాష్ కమ్మేసి వచ్చినావు? క్యాష్ 2000 అయింది సార్. సరే సరే. ఎంత ఉన్నదో మొత్తం సరుకంతా? సరుకంతా 20,000 రూపాయలు సరుకు. 20,000 సరుకు ఉందా? ఏమేమి పెడుతున్నావు ఇవన్నీ? టువాళ్ళు, పంచెలు, లుంగిళ్ళు. చూపించు. అన్ని చూపించు. ఇవి టవళ్ళు. ఈ టువాళ్ళే స్వామి. ఈ పరుపు చిత్తులు స్వామి. ఈ పరుపు చిత్తులు, ఇవన్నీ పరుపు చిత్తులు. పరుపు చిత్తులు, టువాళ్ళు, లుంగిళ్ళు దీంట్లో ఉన్నాయి. అవేంటివి అవి? నైటీలా? ఇవి నైటీలు స్వామి. నైటీలు ఇవన్నీ నైటీలు స్వామి. ఈ డోర్ కట్టలు. డోర్ కట్టన్లు కూడా అమ్ముతావా? డోర్ కట్టన్లు. సరే సరే. ఇవన్నీ ఎన్ని తీసుకుపోతావు? ఒక మూటైనా తీసుకుపోయేది? ఒక మూట కొనబోతాం. అంతేనా? అంటే అన్ని కలిపి తీసుకెళ్తావా? అన్ని కలిపి ఒక మూట కొనబోతాం. అంటే అన్ని రకాలు ఒక దాంట్లో పెట్టేసి, ఇంకా ఆడ ఉంటాయి స్వామి. అన్ని రకాలు ఒక దాంట్లో పెట్టేసి తీసుకెళ్తావు, కొండిపోతావు. కమలాపురము, వేంపల్లె. వేంపల్లెకి కూడా పోతావా? వేంపల్లె రోడ్ల ఈ ఊర్లోనే తిరుగుతావు? పొద్దుటూరు నుంచి ఎన్ని గంటలకు వస్తావో? ఉండేది నువ్వు పొద్దుటూరులోనే? 7 గంటలకు. ఇక్కడ 8 గంటలకు వస్తావు, టిఫిన్ చేసి రన్నింగ్ 9 అవుతుంది. 9 ఇలా వ్యాపారానికి ఇక్కడ అక్కడ అన్ని వీధులు తిరుగుతావా ఎర్రగుంట్ల? రోజు ఒక 3 వీధులు. ఇదే నీ సైకిల్? సైకిల్ ఏం తొక్కవు? సైకిల్ తొక్కకుండా సైకిల్ మీద దొబ్బుకుంటూ వెళ్తావు? సైకిల్ ఇట్లా లాక్కుంటూ వెళ్ళి అమ్ముకుంటుంటావా? పైకి సైకిల్ ఎక్కి నువ్వు తొక్కలేవు అసలు? రికార్డు బ్రేక్.
ఫ్రెండ్స్, మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. ఆ వీడియోల్లో ఏవేవో అన్నీ చూస్తుంటాం, చెత్త చెదరం అన్నీ చూసేస్తుంటాం. కానీ ఇలాంటి ఒక విలువైన వ్యక్తిని మేము ఈరోజు ఇంట్రొడక్షన్ ఇచ్చాము. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.